గురించి 2 మాటలు చెప్పాలన్న ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగిందండి. నాకు అర్జున సత్యరెడ్డి గారు ఈ లోపల లెడ్ మన హెల్త్ కి హార్మ్ చేస్తుంది, ఇవి చాలా జాగ్రత్తగా దీనికి ఏ క్వాంటిటీస్ లో మెటీరియల్స్ వాడతారు అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇతర సామాన్లు వాడుకునే వాళ్ళకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ కదా. వారు చెప్పిన మాటలు వారి మాటల్లోనే వినిపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగినప్పటికీ గిన్నెల్లో అండి ఎప్పుడైనా సరే 2-3 సంవత్సరాలు వాడి కంటిన్యూస్ గా ప్రతిరోజు దీనిలోనే వంట చేస్తే మనకి బ్లాక్ ఈ సిల్వర్ కలర్ లో ఉన్న కోటింగ్ అంతా పోతుందండి. అప్పుడు మనకి మంచిది కాదు కాబట్టి వండిన వెంటనే మార్చుకోవాలి. మనకి కోటింగ్ ఉంది అంటే మాత్రం సాయంత్రం వరకు కర్రీ ఇందులోనే ఉంచుకున్నా పర్వాలేదు. సో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇతర సామాన్లు వాడుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ లో కానీ నాన్ స్టిక్ లో కానీ అస్సలు మంచిది కాదు. కాబట్టి జాగ్రత్త తీసుకుని హెల్త్ వైజ్ గా మనకి ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నప్పటికీ చిన్న చిన్న తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా నేను ముందుకు రావడం జరిగింది. సీసం మేడం, లెడ్ యూజ్ చేయకూడదు మేడం, అంటే మెటల్ కేటగిరీ ఇది యూజ్ చేయకూడదు మేడం. నెక్స్ట్ బ్రాస్ అమ్మ, స్టార్టింగ్ బ్రాస్ అండి. నెక్స్ట్ కాపర్ అండి, కాపర్ అమ్మా. నెక్స్ట్ టిన్ అండి, తగరం అండి, బ్రాంజ్ ఇదిగోండమ్మా. ఇలా మెటల్ వేడిగా డివైడ్ చేశారండి లో నుంచి హైకి. అంటే ఇప్పుడు మనకి బ్రాంజ్ తయారవ్వాలంటే ఈ టిన్ను కాపరు మిక్స్ అవుతే బ్రాంజ్ కింద మారుతుందమ్మా. ఈ 2 హై మెటల్స్ కాబట్టి అండి బ్రాంజ్ కి వాల్యూ అనమాట అండి. మెయిన్ బ్రాంజ్ అనేది హై మెటల్ అండి. ఈ 2 మిక్స్ అవుతలోకి ఇది బ్రాంజ్ కింద తయారవుతుందండి. అందుకని బ్రాస్ వైడ్ గా మెటల్స్ అన్ని డివైడ్ చేస్తారు. కళాయి తగరంతో చేసి పోతన కళాయి అంటారు. దీన్ని ఇది కరిగిలా కాల్చేసి వేస్తారండి, పోత వేస్తారు. ఇది కరిగిలాగా ఈ గిన్నె కాల్చి దీనికి పోత చేస్తారండి. కాదండి, గొడ్డతో చేస్తారు. నవాసారం గొడ్డ. దీన్ని ఇలా కరిగిపోవాలండి. ఇది కాల్చి ఇది ఇలా పెడితే కరిగిపోవాలి. కరిగిపోయిన దాన్ని నవాసారంలో ముంచి పోతారండి. ఊరు క్వాలిటీ చేస్తామండి. పోత అరుగుతుందండి, పోత అరుగుతుందండి. కాళ్ళతో మళ్ళీ చేంజ్. ఈ తగరం పోత వల్ల మనం దీంట్లో ఏం నిల్వ ఉంచుకున్నా ఏం వండుకున్నా ఇబ్బంది లేదు. మళ్ళీ మా దగ్గర కదా, మా ఊళ్ళో వర్కర్లు ఉంటారండి, వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఈ మూతతో తీసుకుంటే బిర్యానీ కూడా చేసుకోవచ్చు అండి, కర్రీ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇది 700 చిల్లరమ్మా. ఇది 150 రూపాయలు పడుతుందండి. 850కి ఇలా నెంబర్ మల్టీగా ఉపయోగపడేలా వచ్చేస్తుందండి.